నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. మంగళవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన డిఆర్డీఏ పశుసంవర్ధక శాఖల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రబాబు నారాయణ మాట్లాడుతూ ఈ సంవత్సరం యాన్యువల్ క్రెడిట్ ప్లాన్ కింద జిల్లాకు 1419 యూనిట్లు మంజూరు కావడం జరిగిందని, ఎస్హెచ్జి మహిళలు వీటి స్థాపన ద్వారా ఆర్థిక పురోభివృద్ధి సాధించాలని అన్నారు. పెరటి కోళ్లు, ఎద్దులు, దూడలు, పాడిగేదెలు, మేకలు పెంపకం యూనిట్లు, మినీ పౌల్ట్రీ ఫామ్, గొర్రెల, పొట్టేల యూనిట్లు నెలకొల్పడం ద్వారా ఆర్థిక ప్రగతి సాధించాలని లబ్ధిదారులను కోరారు. వీటి కొనుగోలుకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో పాల దిగుబడి తక్కువగా ఉందని, పాల దిగుబడి పెంచేందుకు మేలుజాతి ఆవులు, గేదెలు కొనుగోలులో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. పక్క రాష్ట్రం నుండి కాకుండా సమీప జిల్లాల నుండి మన జిల్లా వాతావరణానికి అనువుగా ఉండే ఆవులు, గేదెలు కొనుగోలు చేసి లబ్ధిదారులకు అందించాలని అన్నారు. వివిధ యూనిట్ల స్థాపన ద్వారా లబ్ధిదారులకు అదనపు ఆదాయం వచ్చే విధంగా అధికారులు వారికి ప్రత్యేక సూచనలు, సలహాలు అందించాలని అన్నారు. మన జిల్లా అభివృద్ధి రేటు తక్కువగా ఉందని, జిల్లాలో నూతన పరిశ్రమలు, వివిధ రంగాల్లో నూతన యూనిట్ల స్థాపన ద్వారా వృద్ధి రేటు పెంచుకోవచ్చునని అన్నారు. జిల్లాలో పశుసంవర్ధక శాఖ ద్వారా పాడిగేదెలు, ఆవులు, కోళ్లు, గొర్రెల పెంపకం ద్వారా లబ్ధిదారులకు అదనపు ఆదాయం లభిస్తుందని తెలిపారు. ఆ దిశగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. జిల్లాలో రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ సాగుకు ప్రోత్సహించాలని, రైతాంగానికి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో డిఆర్డీఏ ఏపీడీ వేణుగోపాల్, పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకులు సుధాకర్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి హుస్సేన్, డిఎంఏలు కృష్ణకుమారి, వెంకటేశ్వరరావు, బాలాజీ, అన్ని మండలాల వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు, ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు. ఇరగవరం మండల పరిషత్ కార్యాలయంలో మండలాధ్యక్షులు కొప్పిశెట్టి అరవిల్ మంగతాయర్ అధ్యక్షతన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలనే అంశంపై అత్తిలి, ఇరగవరం మండలాలకు చెందిన వారికి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కోర్స్ డైరెక్టర్గా ఎంపీడీఓ ఎస్ శ్రీనివాస్ వ్యవహరించారు. పేదరికం లేని గ్రామం, ఆరోగ్యకరమైన గ్రామం, తగిన పరిమాణంలో నీరు లభ్యత తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. అత్తిలి, ఇరగవరం మండలాలకు చెందిన కార్యదర్శులు పాల్గొన్నారు. గణపురం గ్రామ పంచాయతీ పరిధిలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా గణపురం మండల ఎంపీడీఓ ఆర్ బేబీ శ్రీలక్ష్మి, గణపురం పంచాయతీ కార్యదర్శి శివరాంప్రసాద్, పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొని గ్రామంలోని వస్త్ర దుకాణాలు, ఎలక్ట్రికల్ గృహ ఉపకరణాలు, వివిధ రకాల షాపులను సందర్శించి దేశవ్యాప్తంగా తగ్గిన జీఎస్టీ రేటు గురించి షాప్ యజమానులకు, గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా గణపురం బాయ్స్ హై స్కూల్, డిగ్రీ కాలేజ్కి వెళ్లి అక్కడ విద్యార్థులకు జీఎస్టీపై అవగాహన కల్పించి విద్యార్థులకు క్విజ్ పోటీ నిర్వహించారు. కార్యక్రమంలో గణపురం మండల ఎంపీడీఓ ఆర్ బేబీ శ్రీలక్ష్మి, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్, ఎంఈఓ, బాల్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆషాఢీ సమీక్షా సమావేశం ఆశా కార్యకర్తలకు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లకు, ఏఎన్ఎంలకు నిర్వహించారు. భీమవరం డిపిఎంఓ డాక్టర్ సిహెచ్ ధనలక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఆశా కార్యకర్త తమ పరిధిలో ఉన్న గృహాలను తప్పనిసరిగా సందర్శించి కీటక జనిత వ్యాధులపై అవగాహన, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధులపై ప్రతి ఒక్కరు అవగాహన కల్పించాలని కోరారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే కొన్ని వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చునని తెలిపారు. గర్భిణీ స్త్రీలు రక్తహీనత లేకుండా ఆకుపచ్చని ఆకుకూరలు తీసుకునేలాగా చూడాలని అన్నారు. ఎన్సిడి సర్వే ప్రతిరోజు సచివాలయంలో చేయాలని కోరారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ జాలది విల్సన్ బాబు, ఆశా నోడల్ అధికారి సివి సత్యవతి, బాలమురళీకృష్ణ, పద్మజ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. వీరవాస మండలం చింతలకోడిగలలో గల ఉమా చంద్రశేఖర స్వామి ఆలయ ప్రాంగణంలో వీరవాస మండల పిరమిడ్ స్పిరిచువాలిటీ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత జ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నరసాపురం పట్టణానికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ తోట దుర్గాప్రసాద్ పాల్గొని జ్ఞానబోధ చేసి జ్ఞాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ జ్ఞానం అంటే భగవంతుని తెలుసుకునే మార్గమని, జ్ఞాన సాధన ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతతతో పాటు పరస్పర అవగాహన ఏర్పడి మైత్రీ భావన పెంపొందుతుందని అన్నారు. అందరితో సామూహిక జ్ఞానం చేయించారు. పశ్చిమ గోదావరి జిల్లా పిరమిడ్ కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన వీరవసరం సీతారామ స్వామివారి దేవస్థానంలో నిర్వహించే వన్ డే వర్క్షాప్లో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. నిర్వాహకులు దుర్గాప్రసాద్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఈరింకి రంగదాస్, రాణి, లంకలపల్లి నరసింహారావు, అడ్డాల వెంకటేశ్వరరావు, గంట హనుమంతు, రాంబాబు, పంజా పద్మ, రాజలక్ష్మి, ఇందిరా భవాని తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరవల్లి మండలం అనవరప్పాడులో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయంలో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా పవిత్రోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాలను ఆగమ శాస్త్ర ప్రకారం వైభవోపేతంగా నిర్వహించిన శ్రీమన్ కండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులను గ్రామస్తులు, భక్తులు, దేవాలయ సిబ్బంది ఘనంగా సత్కరించారు.
జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం జిఆర్టీ రోడ్లోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవల నాణ్యతపై కలెక్టర్ ఆరా తీశారు. పలు వార్డులు, పరికరాలు, రికార్డులు పరిశీలించారు. మందుల నిల్వలు, పరీక్ష నిర్వహణ, అవుట్ పేషెంట్ రిజిస్ట్రేషన్ విధానాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందిస్తున్న సేవలపై సవివరంగా చర్చించి ఎటువంటి రాజీలు లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. రోగుల వైద్య పరీక్షల కోసం బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా అన్ని సౌకర్యాలు ఆసుపత్రిలో ఉండేలాగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఖాళీగా ఉన్న వైద్యాధికారుల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు. ఆసుపత్రి ప్రాంగణంలో పరిశుభ్రతను మెరుగుపరచాలని, రోజువారీ పరిశీలనతో పారిశుద్ధ్యంపై నిరంతర పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రికి కావాల్సిన సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పనపై తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. జీజీఆవర్లో నూతనంగా నిర్మిస్తున్న భవనాల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ తనిఖీలో జీజీహెచ్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ బి సౌభాగ్యలక్ష్మి, జీజీహెచ్ స్పెషల్ ఆఫీసర్ ఎస్ భాస్కర్ రెడ్డి, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. రాజమండ్రి హాస్పిటల్ని విజిట్ చేయడం జరిగింది. ఇందులో అన్ని విభాగాలు, అన్ని డిసిప్లిన్స్కి సంబంధించిన ఓపీ అండ్ ఐపీ యూనిట్స్ని, థియేటర్స్ని విజిట్ చేయడం జరిగింది. హాస్పిటల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. అది డాక్టర్స్, హెచ్ఓడీస్, సూపరింటెండెంట్ గారు దృష్టికి తెచ్చారు. అవన్నీ ఇమీడియట్గా రిజాల్వ్ చేస్తున్నాము. అదేవిధంగా సర్వీసెస్ ఓపీ కూడా ఈరోజు చూస్తే 1500 మంది మనకి జీజీహెచ్కి ఓపీ వచ్చారు. ఐపీ కూడా అన్ని చోట్ల కూడా ఓపీ టు ఐపీ కన్వర్షన్ కూడా మనకి బాగానే జరుగుతూ ఉంది. ఎంఆర్ఐ స్కాన్స్ కూడా 30 నుంచి 35 స్కాన్స్ పర్ డే అవుతున్నాయి. సిటీ స్కాన్స్ కూడా స్టార్ట్ ఇద్దరు ఉన్నారు, కొన్ని జరుగుతూ ఉన్నాయి, ఇంకా కూడా పెంచుతాము. అదే సర్వీసెస్ కానీ ఇంకా అదే సమస్యలు కానీ ప్రజలకు ఏమన్నా ఉన్నా సరే హాస్పిటల్కి వచ్చాక ఇష్యూస్ ఏమన్నా మా దృష్టికి తేవాలని కోరుకుంటున్నాం. డాక్టర్స్ కానీ ఇప్పుడు మనం చూస్తే మన ఓపీకి ఓపీ యాజ్ వెల్ అస్ ఐపీకి చేస్తున్న సర్వీసెస్కి ఇనఫ్ శాంక్షన్స్ కొన్ని విభాగాల్లో ఉన్నాయి. రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. రిక్రూట్మెంట్ అయితే మనకు ఫిల్ అవుతారు. కొన్ని చోట్ల శాంక్షన్స్ లేవని చెప్తున్నారు. అది కూడా ప్రభుత్వానికి రాసి మేము శాంక్షన్స్ కోసం అప్లై చేస్తాం. స్కానింగ్ కూడా ఎక్కువగా బయటికి హాస్పిటల్తో లింక్ ఒక డయాగ్నోస్టిక్ యూనిట్కి పెట్టుకున్నారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నారు. కానీ హాస్పిటల్ నుంచి అనవసరంగా బయటకు పంపిస్తున్నారు అన్నారు. బట్ అక్కడ మనకి సిబ్బంది కొరత ఉంటే కనుక అది కూడా మేము శాంక్షన్, అంటే కొన్ని పోస్టులు శాంక్షన్ అయినా సరే రిక్రూట్మెంట్ జరగలేదు. కొంతమంది డాక్టర్స్ ఇక్కడ అప్లై చేసుకోవడంలో కొంచెం ఉంది. అది ఏదో ఒకలాగా చూసి డెప్యుటేషన్ ఏదో ఒకటి చూసి అది రామాయణాన్ని మహాకావ్యంగా లోకానికి పరిచయం చేసిన వాల్మీకి మహర్షి జీవితం నేటి ఆధునిక సమాజానికి ఆదర్శనీయమని, ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్ రెడ్డి తెలిపారు. మంగళవారం కార్పొరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, వాల్మీకి మహాకవి అంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన పేరని, వాల్మీకి మొదట బోయేవాడైన జ్ఞానం ద్వారా రామాయణాన్ని రచించి వాల్మీకి మహర్షిగా పేరుగాంచి పూజింపబడుతున్నారని అన్నారు. జ్ఞానం ఉంటే మనిషి సాధించలేనిది ఏమీ లేదని, మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవాలను మన రాష్ట్రం పండుగగా జరుపుకుంటున్నామని తెలిపారు. మనకందరికీ తెలిసిన రోజు వాల్మీకి జయంతి. అసలు వాల్మీకి గారు ఏంటంటే రామాయణం సంస్కృతంలోకి రూపొందించడం జరిగింది. అదేవిధంగా ఆయన ఈజంలో కూడా తులసిదాస కాబట్టి రామచరిత మానస్ అనే కావ్యాన్ని కూడా రాశారని ప్రసిద్ధి. ఈ విధంగా ఆయన మొదట చాలా వరకు చిన్న చిన్న తప్పుడు నడకలతో నడిచి తర్వాత ఆయన వాల్మీకిగా మారి ఇది చేశారు. అంటే మేడం గారు చెప్పినట్టుగా డిసిప్లిన్ అనేది ఉంటే ఎంత చక్కగా మనం ప్రసిద్ధి చెందామన్నది మన వాల్మీకి గారు ఒక ఉదాహరణ. ఈ విధంగా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవా పథకం, రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఎన్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ బి రామకృష్ణ అధ్యక్షత నిర్వహించారు. ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ఎన్ఎస్ఎల్వి నరసింహం, కెఎస్ రామకృష్ణ, వెంకటరత్నం తదితరులు మాట్లాడారు. వారు వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ నెల 14న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా 15 నుండి 29 సంవత్సరాలలోపు యువతీ యువకులకు రాజమండ్రిలో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు సెక్టరాజ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కేఎస్వి కాశీ విశ్వేశ్వరరావు తెలిపారు. వివరాలకు 9849913065కు సంప్రదించాలని కోరారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు.
కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి అరుదైన గౌరవం దక్కింది. జిల్లా స్థాయిలో అందించే ప్రతిష్టాత్మక స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అవార్డు ఆసుపత్రి కైవసం చేసుకుంది. జిల్లాలో ఈ పురస్కారాన్ని దక్కించుకున్న ఏకైక ఆసుపత్రి ఇదే కావడం విశేషం. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి దుర్గాప్రసాద్, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మెమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని ఆసుపత్రి సిబ్బందికి అందజేశారు. ఆసుపత్రిలో అందిస్తున్న మెరుగైన సేవలు, పరిశుభ్రత, నిర్వహణకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ఈ ఘనతపై ఆసుపత్రి సిబ్బంది, స్థానికులు హర్షాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకులు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఏలూరులో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అటవీ పర్యావరణ శాఖ ప్రధాన కార్యదర్శి క్రాంతిరాజ్ దండే, జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి నిర్వహించిన కొల్లేరు సమస్యపై జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కామినేని కొల్లేరు ప్రాంత వివిధ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు క్రాంతిరాజ్కి కొల్లేరు శాశ్వత పరిష్కారానికి క్షుణ్ణంగా వివరించారు. కొల్లేరు సంఘ నాయకులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. సమావేశంలో ఆప్కాప్ చైర్మన్ గని వీరాంజనేయులు, దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, ఉంగుటూరు శాసనసభ్యులు పి ధర్మరాజు, ఏలూరు అడ్డీఓ అచ్యుత అంబారీష్, కొల్లేరు సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, కొల్లేరు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. రైతు రక్షణ, వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కృషి చేస్తుందని ఆ సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తెలిపారు. యూటీఎఫ్ భవన హాల్లో ఈ నెల 30, 31 తేదీల్లో జంగారెడ్డిగూడెం నిర్వహించే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా 23 మహాసభల నిర్వహణ కమిటీ సమావేశం ఆ సంఘ జిల్లా సహాయ కార్యదర్శి గుడ్డు రాంబాబు అధ్యక్షుడు నిర్వహించారు. రైతు సంఘ జిల్లా మహాసభల కరపత్రాలను ఆ సంఘ జిల్లా నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు మనుగడ కోసం రైతు ఉద్యమాలే మార్గమని అన్నారు. వ్యవసాయం సంక్షోభంలో ఉందని, రైతులు ఇబ్బందులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర అప్పుల్లో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల రక్షణ కోసం చట్టాలు కాకుండా రైతుల వ్యవసాయాన్ని దెబ్బతీసే కార్పొరేట్ కంపెనీల కోసం ప్రయత్నాలు, చట్టాలు చేస్తున్నారని విమర్శించారు. పార్కులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీ బత్తుల సీతారామయ్య, సిఐటియు మండల కన్వీనర్ పసల సూర్యారావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ మండల అధ్యక్షుడు అనపత్తి వెంకటేశ్వరరావు, కోడిక రామచంద్రరావు, మాండు సూర్యచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఎర్నగూడెం సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో జీఎస్టీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన విద్యార్థులు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అంటూ మానవహారాన్ని నిర్వహించారు. కరస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ సజిద్ థామస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ పేద మధ్య తరగతి కుటుంబాలకు బాసటగా నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో రెవరెండ్ సిస్టర్ ఎలిసి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. కోపాన్ని జయించగలిగితే దేన్నైనా జయించగలం. సిసిరో. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.